బీరతొక్కలు పచ్చడి చేస్తున్నాను. పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు: ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, సాయిపప్పు, ధనియాలు, కొంచెం 4 ధనియాలు, చింతపండు. తడిపి ఉంచాను నాంతదని. ఇంత మట్టుకు చూపించిన పదార్థాలన్నీ ఆయిల్లో వేపుకోవాలి. బాండి పెట్టాను, ఆయిల్ వేసాను. శనగపప్పు, మిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అన్నీ వేసేసి వేపాలి. వేస్తున్నాను. వేగిపోయిన తర్వాత తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్లో బీరతొక్కలు వేసేసి మగ్గబెట్టుకోవాలి. అవి మగ్గుతూ ఉంటాయి. అటు ఇటు తిప్పాలి మాడకుండాని. ఆ నూనెలో అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాసేపటిగా ఎగిపోతాయి. అవి తీసేసుకుని అవి చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత తాలింపు సరుకులన్నీ మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. పొడి చేసిన తర్వాత బీరతొక్కలో 2 ఎల్లుల్లిపాయలు కూడా వేసి అలా మిక్సీ పట్టి రుచికరమైన పచ్చడి రెడీ.